వెల్కమ్ బ్యాక్. రాజమండ్రిలో రకరకాల బజ్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ కి ఫుల్ గిరాకీ ఏర్పడుతోంది. ఒకప్పుడు నగరాలు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న చిన్న టౌన్లకు కూడా వచ్చి చేరింది. సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు కూడా వెరైటీ స్నాక్స్ తో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త వంటకాల తయారీకి మొగ్గు చూపుతున్నారు. సో ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్ని మీ అందరికీ చూపించడానికి నేనైతే రాజమండ్రి ఏవిఏ రోడ్లో ఉన్నటువంటి శ్రీనివాస మిక్చర్ పాయింట్కి అయితే వచ్చేసాను. జనరల్గా మనకి తెలిసి బజ్జీలు అనగానే మిర్చి బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ, టమోటా బజ్జీలు అని తెలుసు కదా. కానీ ఇక్కడ అయితే కిట్ క్యాట్ బజ్జీ, గులాబ్ జామ్ బజ్జీ అండ్ ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్తో కూడా బజ్జీ చేస్తారంటండి. సో ఆ డీటెయిల్స్ని కనుక్కోవడానికి నేనైతే ఇక్కడ ఉన్నాను ప్రెజెంట్. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి మిగిలిన డీటెయిల్స్ కనుక్కుందాం పదండి. రొటీన్ గా ఉండే ఫుడ్ కంటే వెరైటీగా ఉండే ఫుడ్ ను ఆస్వాదించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. రెగ్యులర్ గా దొరికే మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, ఎగ్ బజ్జీలు మాత్రమే కాకుండా వెరైటీ బజ్జీలు నోరు ఊరిస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని టేస్ట్ చేసేందుకు క్యూ కడుతున్నారు. రాజమండ్రిలో సాయంత్రం 5 అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగబడుతూ ఉంటారు. ఏవి అప్పారావు రోడ్ సెంటర్ లో ఉన్న శ్రీనివాస మిక్చర్ సెంటర్ కు వందల సంఖ్యలో జనం వచ్చి ఇక్కడ స్పెషల్ గా దొరికే వెరైటీ బజ్జీలను టేస్ట్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం కూడా ప్రజల అభిరుచికి తగ్గట్లు వినూత్న బజ్జీలను అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే ఈ షాప్ నోరూరించే బజ్జీలకు ఫేమస్ గా మారిపోయింది. ఇక్కడ మ్యాంగో, యాపిల్, వంకాయ, మిరపకాయ, అరటికాయ, పన్నీర్, అల్లం, పైనాపిల్, వామాకు బజ్జీలను తినేందుకు జనం ఇష్టపడతారు. ఇంకా చిన్నపిల్లల కోసం గులాబ్ జామ్, డైరీ మిల్క్, కిట్ క్యాట్ బజ్జీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 10 రకాల బజ్జీలను తయారు చేస్తున్నారు. 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ తింటూ ఉంటారు. సో ఏది మీ ఫేవరెట్ ఇక్కడ? వంకాయ బజ్జీ ఫేవరెట్. ఇప్పుడు కూడా అదే ఆర్డర్ చేస్తున్నారా? ఓకే. ఎలా అనిపిస్తుంది టేస్ట్? అది బాగుంటుంది. వంకాయ బజ్జీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏం ఆర్డర్ చేసుకున్నారు మీరు? సమోసా చాట్. ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఈ బజ్జీలు తిన్నారంటే ప్రతిరోజు ఈ బజ్జీల కోసం క్యూ కట్టాల్సిందే అంటున్నారు అక్కడ తిన్న ఆహార ప్రియులు. రాజమండ్రి వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ బజ్జీలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన కొన్ని నెలల నుంచి వెరైటీ బజ్జీల తయారీపైన దృష్టి పెట్టామని శ్రీనివాస బజ్జీ సెంటర్ యజమాని తెలిపారు. అందరూ చేసినట్లే మనం కూడా చేస్తే అందులో ప్రత్యేకత ఏముంటుందని భావించి ఇలా వెరైటీ బజ్జీల తయారీకి శ్రీకారం చుట్టామని చెబుతున్నారు. వీటిని తినేందుకు జనం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉండే విధంగా తాము బజ్జీలను తయారు చేస్తున్నామని యజమాని తెలిపారు. ఇక్కడ వెరైటీ బజ్జీలను టేస్ట్ చేసేందుకు రాజమండ్రి వాసులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మాస్టర్ చెఫ్ ఇక్కడ మీరేనా? సో డైలీ ఎంత బిజినెస్ అనేది ఎంత మంది వస్తుంటారు కస్టమర్స్? అది కస్టమర్ 200 నెంబర్స్ దాకా వస్తారు మేడం. కాంట్రాక్ట్ 30 నుంచి 40 దాకా ఉంటుంది. సో డిఫరెంట్ గా ఈ ఆలోచన చేశారు కదా, సో అవి ఎలాగా సేల్ అవుతాయి అంటే డిఫరెంట్ గా? ఇప్పుడు డిఫరెంట్ గా పిల్లలది వచ్చినప్పుడు డైరీ మిల్క్ బజ్జీ అనేసి, కిట్ క్యాట్ బజ్జీ అనేసి, అలాగా గులాబ్ జామ్ బజ్జీ అనేసి అదేం డిఫరెంట్ గా తింటా ఉంటారు మేడం. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారండి ప్రెసెంట్? మొత్తం 12 మెంబర్స్. అంటే మీ టైమింగ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ? మార్నింగ్ 1 to నైట్ 10 మేడం. మార్నింగ్ 1 to నైట్ అంటే ఆఫ్టర్నూన్ 1 to నైట్ 10 o'clock వరకు అవైలబుల్. ఆఫ్టర్నూన్ 1 to నైట్ 10. సో అన్ని ఐటమ్స్ ఆ టైం కోసం దొరికేస్తాయి. ఓన్లీ లైవ్ బజ్జీలు అయితే గులాబ్ జామ్ కావాలంటే 4 నుంచి నైట్ 10 దాకా ఉంటుంది. మిక్చర్లలో కాజు, టొమాటో, బజ్జీ మిక్చర్, పైనాపిల్ మిక్చర్, దానిమ్మ మిక్చర్, పన్నీర్ తో తయారు చేసిన మిక్చర్స్ రుచికరంగా ఉంటాయని కస్టమర్స్ చెబుతున్నారు. ఇక్కడ అన్ని రకాల బజ్జీలు బాగుంటాయి, కానీ ఎగ్ బజ్జీ, సమోసా ఇంకా బాగుంటాయని కస్టమర్స్ అంటున్నారు. ఇక్కడ 10 రకాల బజ్జీలుంటాయని, టేస్ట్ అద్భుతంగా ఉంటుందని కస్టమర్స్ చెబుతున్నారు. తాను తన స్నేహితులు తరచుగా వస్తున్నామని కస్టమర్స్ అంటున్నారు. కుమార్ గారు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం రావడం. ఏం ఆర్డర్ చేశారు? సమోసా చాట్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? సో ఇది ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడ? మీరు ఇక్కడే లోకల్? ఓకే. ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి వచ్చారు. ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ ఎలా తెలుసుకున్నారు మీరు అడ్రస్? ఇది ఇక్కడ స్పెషల్ అని చెప్పానన్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజమండ్రిలో రకరకాల బజ్జీలకు శ్రీనివాస మిక్చర్ పాయింట్ పెట్టింది పేరు. వెరైటీ ఫుడ్ తినేందుకు ఆహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నోరు ఊరించే వెరైటీ బజ్జీలను తినేందుకు రాజమండ్రి వాసులు ఆసక్తి చూపిస్తున్నారు.
ట్రై చేయండి వచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే. ఏవిఏ రోడ్, రాజమండ్రి ఏవిఏ రోడ్లో శ్రీనివాస మిక్చర్ పాయింట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. అండ్ అలాగే జొమాటో అండ్ స్విగ్గీ కూడా ఆర్డర్స్ మీరు చేసుకోవచ్చు, అవైలబిలిటీ ఉంది కాబట్టి. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఈజ్ మమతా సైనింగ్ ఆఫ్.